ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో ధైర్యమును, నెమ్మదిని, సమాధానమునిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఉదయము ఆయన వాక్కు ధ్యానించుటలో మనకి ఆశీర్వాదం ఉన్నది. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనమును ధ్యానం చేసుకుందాము. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టూ నుండు అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన విషయమై, అవును మనము చేస్తున్న పనుల విషయమై శత్రువులు పాడు చేయాలని, మనలను ఓటమి పాలు చేయాలని, నష్టపరచాలని ఎన్నో విధాలుగా మనలను ఎదుర్కొంటూ ఉంటారు, ఆటంకపరుస్తూ ఉంటారు. నెహెమ్యా జీవితంలో కూడా అదే జరిగినది. అవును, నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు కూల్చబడి కాల్చబడి ఉన్నవి అని యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టడానికి పూనుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించి, అవును దేవుని యొద్ద గొప్ప జవాబును పొందుకొని యెరూషలేము ప్రాకారములు కట్టడానికి పూనుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఆనాటి నుంచి కూడా ఆ పని పూర్తి అయ్యే వరకు సాతానుడు, శత్రువు ఎన్నో విధాలుగా ఆ పనిని చెదరగొట్టడానికి, తను మరి ఏదైతే తన పితరులు ఉండిన సమాధులు, అవును యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడడానికి, ఎంతో బలమైన ప్రాకారములు, అవును మరలా తిరిగి నిర్మించడానికి యెరూషలేము, అవును ప్రియ దేవుని బిడలారా, నెహెమ్యా నిలబడినప్పుడు ఎంతో ధైర్యముతో, ఎంతో సహనముతో, ఎంతో పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించి, అవును ప్రియ దేవుని బిడలారా, కేవలము 52 రోజుల్లోనే యెరూషలేము యొక్క ప్రాకారములను నిర్మించిన వాడుగా ఉన్నాడు. యెరూషలేము యొక్క నాయకత్వంలో ప్రజలు కూడా సహకరించిన వారుగాను, ప్రజలు కూడా, అవును ప్రియ దేవుని బిడలారా, నిలబడి మరి నెహెమ్యాకు సహాయపడిన వారుగాను మనము చూస్తూ ఉన్నాము. అవును, సన్బలటు, టోబియాలు అనే శత్రువులు నెహెమ్యాను ఎంతగానో ఆటంకపరిచి ఆ కార్యమును సంపూర్తి కాకుండా, అవును హేళన చేస్తూ ఎంతగానో వారు శోధించినప్పటికీ కూడా చూడండి, మన ప్రభువు చదువుకున్నాం కదా, మరి దేవుడు మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారంట. అన్యజనులు అధైర్యపడినారు, మరి శత్రువులు విన్నారు, చూచారు. నెహెమ్యా యొక్క ధైర్యము, నెహెమ్యా యొక్క పట్టుదలను వారు కన్నులారా చూచి అంటూ ఉన్నారు, వారి దేవుడు వారి పక్షాన ఉండి వారికి విజయం ఇచ్చాడు. వారు దేవుడు వారి పక్షాన ఉండి ఆ కార్యమును సంపూర్తి అయ్యే వరకు కూడా, అవును విడిచిపెట్టలేదు అని దేవుని గురించిన అనుభవాన్ని వారు తెలుసుకొని అధైర్యపడిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము మన జీవితంలో కూడా నెహెమ్యా ఎదుర్కొన్న శత్రువులు, నెహెమ్యా చేస్తున్న పని విషయంలో ఏ విధంగా జయాన్ని పొందుకున్నాడో ఈ ఉదయకాలము మన ప్రభువు మనతో ఉండగా, అవును మరి మన శత్రువులు చూచేవారుగాను, మరి అన్యజనులు వినేవారుగాను, మనము చేస్తున్న పనులను, మన అనుభవాలను, మన పరిచర్లను, మన కుటుంబాలను పరిశీలన చేసేవారుగాను, అవును ప్రియ దేవుని బిడలారా ఉంటూ, అమ్మో వారు దేవుని బిడలు, వారి విషయంలో వారి దేవుడు కలుగ చేసుకుంటారు అని, అవును అధైర్యపడే విధంగా మన ప్రభు మన పక్షాన కార్యాలను జరిగించే దేవుడుగా ఉంటాడు. నెహెమ్యా వలె పట్టువిడువక దేవుని యందు ధైర్యము కలిగి మనము కూడా ప్రార్థించినప్పుడు మన కుటుంబాలను, మన జీవితాలను, మన పరిస్థితులను అన్య జనుల ఎదుట, శత్రువుల ఎదుట విజయవంతముగా నిలబెట్టుకోవడానికి మన ప్రభువు మన పక్షాన కార్యం చేస్తాడు. నెహెమ్యా పక్షాన కార్యం చేసిన దేవుడు, అవును శత్రువులను సిగ్గుపరిచిన దేవుడు, అన్య జనులు అధైర్యపడే విధంగా నెహెమ్యా తలను పైకెత్తిన దేవుడు, ఈ ఉదయకాలము నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పోరాటాలు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితులు, నీవు ఎదుర్కొంటున్న శోధనల నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగాను, ఆయన నిన్ను రక్షించేవాడుగాను, ఆయన నీకు విజయం ఇచ్చేవాడుగాను, అవును అన్య జనులు మరి సాక్ష్యం ఇచ్చే విధంగా వారి దేవుడు వారితో ఉన్నాడు అని, అవును ప్రియ దేవుని బిడలారా, అటువంటి అనుభవంలో నెహెమ్యా జీవితంలో కలిగి ఉన్న ప్రార్థన అనుభవాన్ని, అవును నెహెమ్యా కలిగి ఉన్న పట్టుదలను
మనము కూడా కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకోగలము. ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము 52 రోజుల్లోనే యెరూషలేము యొక్క ప్రాకారములను మరి కట్టి సంపూర్తి చేసిన అనుభవము నెహెమ్యాకు దక్కినది. ప్రియ దేవుని బిడ్డలారా, అటు విధంగా మన జీవితాలలో కూడా మన ప్రభువుతో మరి మన యొక్క కార్యాలను ప్రారంభించినప్పుడు ప్రార్థనతో దేవుని సహాయముతో మనము ముందుకి కొనసాగినప్పుడు సంపూర్తి అయ్యే వరకు కూడా ఆయన మన చేయి విడువక మనలను రక్షించే దేవుడుగాను, అన్య జనుల ఎదుటను శత్రువుల ఎదుటను మన తల పైకెత్తే దేవుడుగా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన యందు బహుబలముగా మనము మరి దేవునితో కలిసి మనము నడిచినప్పుడు ప్రతిదీ కూడా మనము పొందుకుంటాం. ప్రతి కార్యాన్ని కూడా మనము ప్రియ దేవుని బిడలారా ఫలభరితముగా విజయవంతముగా మనము పొందుకోగలము. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారములు ఎంతో విజయవంతముగా కట్టి నిర్మించి సంపూర్తి చేసే వరకు నెహెమ్యాను విడువలేదు. ప్రజలు సహకరించే అనుభవము. అవును తండ్రి, ప్రార్థించి పట్టుదలతో తండ్రి యెరూషలేము యొక్క బలమైన ప్రాకారములు కట్టడం అసాధ్యమైన పని, కానీ అది సాధ్యపరిచాడంటే నీవు ఉండబట్టి. నెహెమ్యాకి తోడుగా శత్రువులు ఎన్నో విధాలుగా అంతమొందించాలి, చెదరగొట్టాలి, ప్రాణాలు కూడా ఉంచకూడదు అని ఎన్నో విధాలుగా పొంచి ఉన్నప్పుడు ఆ శత్రువులకు భయము కలిగించిన దేవుడవు, అన్య జనులు చూస్తూ ఉండగా, శత్రువులు వినుచు ఉండగా వారి దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని వారు ధైర్యము చెడి ఏమీ చేయలేని వారుగా నాయనా నీ బిడ పట్ల నీవు ఉన్నావు. అలానే ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడల జీవితాల్లో కూడా నీవు నిలిచి ఉండే దేవుడు, వారి పక్షాన నిలిచి వారి విషయంలో కలుగ చేసుకొని వారికి ఎదుర్కొంటున్న శోధనలను బట్టి అన్య జనులు చూస్తూ ఉండగా నీ ప్రజలను నీవు నిలబెట్టే దేవుడో, నీ ప్రజలను నీవు వాడుకునే దేవుడో, నీ ప్రజలను నీవు నైనా విజయవంతులుగా నిలబెట్టే దేవుడో. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడలు ఏ పోరాటాల్లో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా నెహెమ్యా వలె పట్టు విడువక నీ సన్నిధిలో నీతో కూడా కలిసి ప్రతి పనిలో కూడా ప్రభువా ముందుకి కొనసాగినప్పుడు వారు విజయాన్ని చేకూర్చుకుంటారన్న సత్యాన్ని గ్రహించి తండ్రి నీ సహాయముతో తండ్రి నాయన సమస్తమును పొందుకోగలరన్న నిశ్చయత కలిగిన వారై ప్రభువా నిన్ను స్తుతించే కృపను నీ బిడలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.